धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। జీవగణాః హరే అనుచరాః. జీవగణము శ్రీహరి యొక్క అనుచరులు. జీవ గ్రూప్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ శ్రీహరి. ఈ జీవగణాః హరే అనుచరాః అనేది మధ్వ నవరత్న ప్రమేయములలో చాలా ముఖ్యమైన మొదటిది. వేదాల ప్రకారము ఆ పరాత్పరుడైన శ్రీహరియే సర్వోత్తముడు మరియు వానికి సమానమైన వాడు మరియు అధికమైన వాడు లేడు. అందరూ ఆయన కన్నా తక్కువ వారే. లక్ష్మీదేవి శ్రీహరి కన్నా చాలా చిన్నది, దాన్ని లెక్కించడం అసాధ్యము. కాబట్టి హరిపరతరః అని చెప్పబడినది. శ్రీహరి నిర్మించిన ఈ చరాచర జగత్తు సత్యమైనది మరియు నిత్యమైనది. శ్రీహరికి మాయా జగత్తును సృష్టించే అవసరము లేదు. ఆయన దాని ద్వారా ఎలాంటి ప్రయోజనము పొందలేడు. భగవంతుడు విశ్వాన్ని సృజించాడు. భగవంతుడు విశ్వాన్ని సృజించాడు మరియు ఆ విశ్వం మాయా అని అంటే అది ఎలాంటిదంటే ఒకనికి పూలదండ వేసి వాని శిరస్సును కత్తిరించి వేయడం వంటిది. కాబట్టి ఈ విశ్వము సత్యమైనది. సత్యము జగత్ మొత్తము భగవద్గీత మనకు బోధిస్తుంది. ఈ జీవులు భగవంతుని యొక్క దాసులు మరియు జీవులు ఎప్పటికీ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటారు. అన్ని దేశకాల వ్యవస్థలలో అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తదం వినాశమవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏ వస్తువు చేత ఈ విశ్వమంతా వ్యాప్తించబడిందో ఆ వస్తువు అనాది మరియు నిత్యమైనది. ఎవరి చేత గాని ఆ వస్తువు నశింపరానిది. అవినాశిత్వాన్ని దాన్ని వివరిస్తూ శ్రీ మదాచార్యులు తమ గీతా తాత్పర్యములో ఈ క్రింది ప్రమాణాన్ని వివరిస్తారు. అనిత్యత్వం, దేయహాని, దుఃఖప్రాప్తి, అపూర్ణత, నాశశ్చతుర్విధ ప్రోక్త తదభావో హరే సదః తదో అన్యేషాం తు సర్వేషాం నాశ కేచిత్ భవంతి. మహావరాహ. ఈ మహావరాహము అనే ప్రమాణము నాశనము 4 ప్రకారాలు అని వివరిస్తుంది. మొట్టమొదటి అనిత్యత్వము, నాన్ పర్మనెంట్. రెండవది దేహము యొక్క హాని, లాస్ ఆఫ్ బాడీ. మూడవది దుఃఖప్రాప్తి, అటైన్మెంట్ ఆఫ్ గ్రీఫ్. అపూర్ణత, ఇన్పర్ఫెక్షన్. ఈ 4 రకమైన నాశనాలు ఆ శ్రీహరిలో ఎప్పుడూ ఎన్నడూ ఉండవు. మొట్టమొదటిది ఈ 4 రకమైన నాశనములు కుండ, వస్త్రము మొదలైన జడవస్తువులలో చూస్తాము. రెండవది అనిత్యత్వము, నాన్ పర్మనెంట్ అనే దాన్ని జీవునిలో లేదు, కానీ మిగిలిన 3 దోషాలు జీవునికి ఉంటాయి. మూడవది అనిత్యత్వము, దేహము యొక్క హాని, దుఃఖప్రాప్తి అనేవి శ్రీ మహాలక్ష్మిలో ఉండవు, కానీ అపూర్ణత్వము అనే నాశము ఉంటుంది. నాలుగవది ఈ 3 రకాలైన నాశాలు శ్రీహరియందు ఎప్పటికీ ఉండవు. కాబట్టి శ్రీహరియే సర్వోత్తముడు మరియు మహాలక్ష్మి ఆయన యొక్క సేవకురాలు మరియు మిగతా వారి గురించి చెప్పనక్కర్లేదు. కాబట్టి జీవగణా హరే అనుచరాః ఏవ. జీవగణం శ్రీహరి యొక్క అనుచరులు. ఇది శ్రీకృష్ణార్పణమస్తు.